ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము యేసయ్య రాజ్యము. లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. స్నేహితులారా, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పిన యేసుప్రభువారు మత్తయి సువార్త 4:17లో యేసుప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని ప్రకటించమని చెప్పారు. ఆయనతో పాటే పరలోక రాజ్యము భూమి మీదకి వచ్చి ఉంటే, శిష్యులు ఆ రాజ్యంలో ఉంటే మరలా ఆయన ఎందుకు మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు? యేసుప్రభు వారు చెప్పిన రెండు మాటలు సరి అయినవి. దేవుని రాజ్యము సమీపించింది అన్నది చాలా వాస్తవం. కానీ అది ఆధ్యాత్మికంగా ప్రజల హృదయాలకి పరిమితమైపోయింది. అది భూమి మీద ప్రత్యక్షపరచబడాలని నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమని చెప్పారు. ఏదో అలవాటుగా కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయటం కాదు, కానీ ఒక మాట ఆలోచించాలి. ఆయన రాజ్యమే వస్తే ఆ రాజ్యంలో మనం ఉంటామా? ఆయన రాజ్యమే వచ్చి ఆ రాజ్యంలో మనం లేకుంటే అది ఊహలకే చాలా భయంకరంగా ఉంది కదా. ఆ రాజ్యంలో నీవు నేను ఉంటే గనక మన జీవితం చాలా ధన్యమవుతుంది. అది రాజు యొక్క 1000 ఏండ్ల పాలన. పాపమే లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో హింసలు లేవు, కరువులు లేవు. సింహము ఆవు కలిసి మేసే రాజ్యం అది. చిన్నపిల్లవాడు పాములతో కలిసి ఆడుకుంటాడు. ఏ మృగము కూడా హాని చేయదట మనల్ని. శాంతి సమాధానము విరజిల్లే రాజ్యము. ఆయన రాజ్యం కోసం సిద్ధపడుతూ నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయాలి. అదే యేసయ్య యొక్క రాజ్యం. కాబట్టి స్నేహితులారా, నీ రాజ్యం వచ్చునుగాక, ఆ రాజ్యంలో నేను ఉంటాను ప్రభువా, నీతో కలిసి రాజ్యం చేస్తాను అనే ఒక సంతోషకరమైన నిరీక్షణప్రదమైన మాటను పలుకుదాం. విశ్వాసముతో యేసు వైపు చూద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు అటువంటి కృపను, మహా గొప్ప భాగ్యాన్ని, కన్నీరు, దుఃఖము, బాధలు, హింసలు, వేదనలు ఇటువంటివి ఏమీ లేని ఆ రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకున్నాను కాక. ఆమేన్. మీ అందరి క్షేమం కోసం ప్రార్థించాలని చిన్న ప్రేరేపణ. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీ బంగారు పాదాల వందనములు. శ్రేష్టమైన సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభువా. నీ రాజ్యం వచ్చునుగాక అని పరలోకపు ప్రార్థనలో నీ శిష్యులకు నేర్పించావు కదా యేసయ్య. అదే ప్రార్థన మేము ఈరోజు చేస్తున్నాం. నీ రాజ్యము, నీ చిత్తమే మా జీవితాల్లో జరిగించండి. ఏ రాజ్యములో అయితే ప్రభువా మాకు దుఃఖం లేదో, ఏ రాజ్యములో అయితే మాకు సమృద్ధి ఉంటుందో, ఏ రాజ్యములో అయితే నీ యొక్క వెలుగు అయ్యా తండ్రి నాయన మా మీద ప్రకాశింపచేస్తూ ఉన్నావో ప్రభువా, అటువంటి రాజ్యములో మేము ఉండునట్లు, అలాగే పరిపాలన చేయునట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ రోజంతా మమ్మలను, మా కుటుంబస్తులను, మా పరిచర్యలను, మా పిల్లలను అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. నీకు నమ్మకంగా జీవించి నీ పరిశుద్ధాత్మ స్వరానికి లోబడి నడిచే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.